అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. ఈరోజు వీడియోలో ఉప్పు దీపం ఎలా వెలిగించుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఏ వారాలలో ఉప్పు దీపం వెలిగించుకోవాలి, ఎక్కడ వెలిగించాలి, ఇవన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా పొద్దున్నే లేచి అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి 4 గంటలు ఆ టైంలో లేవాలండి. ఇల్లంతా నీట్గా తుడిచి ఆ తర్వాత ముందుగా స్నానం చేసి గడపకి పూజించుకోవాలి. తర్వాత ముగ్గు వేసుకొని గడప దగ్గర ముందు దీపారాధన చేసుకోవాలి. ఈ ఉప్పు దీపం శుక్రవారం, మంగళవారం అలాగే అమావాస్య రోజులలో వెలిగిస్తే మంచిది. పూజా మందిరంలో వెలిగించుకోవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో ఉప్పు దీపం వెలిగిస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకొని ఉప్పు దీపం వెలిగించాలి అంటే మనం ముందు రోజే పూజకు సంబంధించిన వస్తువులన్నిటినీ తెచ్చిపెట్టుకోవాలి. అంటే పువ్వులు, తమలపాకులు, రాళ్ళ ఉప్పు అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ముందు రోజే ముందుగా కడపకి పూజ చేసుకున్న తర్వాత పూజా మందిరంలో మనం పూజ చేసుకొని తర్వాత ఉప్పు దీపం వెలిగించుకోవాలి. ఉప్పు దీపం వెలిగించుకోవడం కోసం మట్టి ప్రమిదలు తీసుకోవాలి. ఒక పెద్ద సైజు మట్టి ప్రమిద తీసుకొని ముందుగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత మొత్తం పసుపు రాసుకోవాలి. ఎక్కడ గ్యాప్ అనేది కనబడకుండా మొత్తం నీట్గా పసుపు రాసుకోవాలి. ఇలా పెద్ద మట్టి ప్రమిదకు పసుపు రాసుకున్న తర్వాత ఒక చిన్న మట్టి ప్రమిదకు కూడా పసుపు రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈరోజు ఉప్పు దీపంలో వెలిగించుకోవడానికి నేను పంచగవ్య దీపాన్ని తీసుకున్నాను. పంచగవ్య దీపానికి కూడా పసుపు రాసుకొని కుంకుమలతో మంచిగా బొట్టు పెట్టుకోవాలి. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో. అలాగే ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే కూడా తగ్గిపోతాయి. ఉప్పు దీపం వెలిగించటం కోసం మనం వాడే ఉప్పు మనం కొత్తది తీసుకోవాలి. మళ్ళీ మనం రెగ్యులర్గా ఇంట్లోకి వాడకుండా మనం తీసుకున్న కొత్త ఉప్పు ప్యాకెట్ పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఉప్పు దీపం వెలిగించినప్పుడు వాడుకోవచ్చు. అలా మనం ఫ్రెష్గా ఉన్న కొత్త ఉప్పు తీసుకొని ఉప్పు దీపం వెలిగించుకోవాలి. రెగ్యులర్గా ఇంట్లోకి వాడే ఉప్పు తీయొద్దు. మట్టి ప్రమిదలు మనం ఒకసారి కొత్తవి తెచ్చుకుంటాం కదా, ఈ పూజ అయిపోగానే వీటిని శుభ్రంగా కడిగి దాచిపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వారం ఉప్పు దీపం వెలిగించాలి అనుకుంటే వీటినే వాడుకోవచ్చు. ప్రతిసారి కొత్తవి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కువ దీపం వెలిగించిన చోట నల్లగా అవుతుంది, మనం కడిగినప్పుడు క్లీన్ అయిపోతుంది. అలా కాకుండా ఎక్కువ నల్లగా ఉంటే తీసేసి కొత్తవి తెచ్చుకోవడం మంచిది. ఒక ఇత్తడి ప్లేట్కి గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకొని పూజా మందిరంలో ఈ ప్లేటుని పెట్టుకొని ఇందులో ఇలా తమలపాకులను పెట్టుకోవాలి. 5 తమలపాకులను పెట్టుకోవాలి. ఈ తమలపాకుల మీదుగా కొద్దిగా పువ్వులను వేసుకోవాలి. పువ్వుల మీదుగా మనం పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ రాసి పెట్టుకున్నాం కదా ప్రమిద, పెద్ద సైజు ప్రమిద, ఆ ప్రమిదను పెట్టుకోవాలి. ఇందులో గుప్పిలతో 3 గుప్పిళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు మీదుగా చిన్న సైజు ప్రమిద పెట్టుకోవాలి. ఈ చిన్న సైజు ప్రమిద మీదుగా పంచగవ్య దీపం పెట్టుకోవాలి. పంచగవ్య దీపం అంటే ఆవు పేడతో తయారు చేస్తారండి. ఈ పంచగవ్య దీపం వెలిగిస్తే హోమం చేసినంత పుణ్యం వస్తుందని అంటారు. ఇవి దొరికితే ఇవి పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఇంకొక మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. 2 ఒత్తులను ఒక ఒత్తిగా కలిపి వేసామండి. తర్వాత మనం తెచ్చుకున్న పువ్వులతో ఈ ప్లేట్ మొత్తం అందంగా అలంకరించుకోవాలి. కొంచెం ఎక్కువ పువ్వులే తెచ్చుకుంటే మనం ప్లేట్ అలంకరించుకోవడానికి పూజా మందిరంలో దేవుళ్ళ ఫోటోల దగ్గర పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకని కొంచెం ఎక్కువ పువ్వులే తెచ్చుకోవాలి. ఇలా మనం శుక్రవారం, మంగళవారం, అమావాస్య రోజులలో ఉప్పు దీపం వెలిగించినప్పుడు ముందు రోజే తెచ్చుకొని పెట్టుకోవాలి. అలాగే లక్ష్మీ కాయిన్ కూడా పూజలో పెట్టుకుంటున్నాను. అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు కొన్ని ఉంటాయి కదా, అవి కూడా ఈరోజు పూజలో పెట్టుకోవచ్చు. దీపావళి టైంలో నేను తెప్పించాను వీటిని. తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, చిట్టి గాజులు, పసుపు కొమ్ములు, ధనియాలు, ఇలా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నిటినీ మనం పూజలో పెట్టుకోవచ్చు. అలాగే పసుపు కుంకుమ కలశాలలాగా ఇలా కొబ్బరికాయ షేప్లో ఉన్న కుంకుమ భరిణెలలో
పసుపు కుంకుమ నింపుకొని ఇక్కడ పూజలో పెట్టుకున్నాను. అలాగే ఎప్పుడు మనం దీపం వెలిగించినా అగరబత్తితో కానీ లేదా ఏకహారతితో కానీ దీపం వెలిగించుకోవాలి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. అందుకని నేను ముందుగా అగరబత్తులు వెలిగించి ఆ తర్వాత ఏకహారతి వెలిగించి ఇప్పుడు ఏకహారతితో ఉప్పు దీపం వెలిగిస్తున్నాను. ఈ విధంగా మనం ఉప్పు దీపం అయితే వెలిగించుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఆవు నెయ్యితో మాత్రమే ఉప్పు దీపం వెలిగించుకోవాలి. ఇలా శుక్రవారాలలో, మంగళవారాలలో అలాగే అమావాస్య రోజులలో ఇలా ఉప్పు దీపం వెలిగిస్తే ఇంట్లో అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అండి. దీపం వెలిగించుకున్న తర్వాత హారతి కూడా ఇచ్చుకోవాలి. పచ్చకర్పూరంతో నేను హారతి ఇస్తున్నాను. తర్వాత తులసి కోట దగ్గర కూడా మనము చిన్నగా ముగ్గు వేసుకొని ఇక్కడ కూడా దీపారాధన చేసుకోవాలి. ఉదయం 4 గంటలకి లేస్తే 6 గంటల లోపు అంటే పూర్తిగా తెల్లవారక ముందుకే ఈ పనులన్నీ పూర్తయిపోతాయి. తులసి కోట ముందు ప్లేస్ విశాలంగా ఉంటే మంచిగా పెద్ద ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా తులసి చెట్టులో పాలు కూడా పోసుకోవాలి. పూజా పనులన్నీ పూర్తయిన తర్వాత కిచెన్లో ముందే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాము. ముందు రోజు రాత్రిలే మార్నింగ్ లేచిన తర్వాత ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తడి క్లాత్తో ఒకసారి తుడిచేసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏదైనా వంట చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేదా ముందుగా పాలు వేడి చేసి ఆ తర్వాత కూడా వంట చేసుకోవచ్చు. బియ్యం పిండితో చిన్నగా ముగ్గు వేసుకోవాలి. నేను కూడా ఇలా చిన్నగా ముగ్గు వేసుకున్నాను. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటే చాలా మంచిది. నార్మల్గా మనకు ధూప్ స్టిక్స్ దొరుకుతున్నాయి. ఈ మధ్య అయితే అవే ఎక్కువగా వాడుతున్నాను. కాకపోతే అప్పుడప్పుడు వారం 10 రోజులకు ఒకసారి సాంబ్రాణి ధూపాన్ని కూడా వేస్తున్నాను. రెగ్యులర్గా మనం సాంబ్రాణి ధూపాన్ని వేయాలంటే నిప్పులు కాల్చడం కొంచెం ఇబ్బంది. అందుకని అప్పుడప్పుడు వేస్తున్నాను. చూడండి ఇలా ఏదైనా స్టాండ్ పెట్టుకొని బొగ్గులు తెచ్చుకొని ఆ బొగ్గులు గ్యాస్ స్టవ్ పైన వేసి ఎర్రగా కాల్చుకొని ఆ తర్వాత మనం ఇలా సాంబ్రాణి ధూపాన్ని వేసుకోవచ్చు. ఇల్లంతా సాంబ్రాణి వేసుకోవాలండి. మంచి ఫీలింగ్ ఉంటుంది. డివోషనల్ ఫీలింగ్. ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా ఇప్పుడే మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్లో ఉంచుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే అది మీ వరకు వస్తుంది. మీరు ఫ్రీగా ఉన్న టైంలో వీడియో ఫుల్గా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.